హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను గత 5 డేస్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. అంతకుముందు ఉన్న ఛానల్ 2 బ్లాక్ అయినాయి. కాఫీ రైట్స్, స్ట్రైక్స్ అన్నీ పడినాయి. నా ఛానల్ గ్రో అవ్వట్లేదు. బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టాను. ఈ కొత్తగా ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను చేసిన తప్పులు మీరు చేయకూడదనే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, లైక్స్ రాకపోయినా పర్లేదు. నాకు ఇంకా ఇంకా ఎక్కువేమన్నా పెరగకపోయినా నాకేం పర్లేదు. కాకపోతే ఏంటంటే, నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో తీశారు. ఆ వీడియో తీసిన దాన్ని యూట్యూబ్ కొన్ని ఇస్తుందన్నమాట, గైడ్లైన్స్ ఇస్తుందన్నమాట. అంటే కలర్స్, ఇమేజెస్ ఎక్కువ పెట్టమాకండి. ఎక్కువ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం ఎక్కువ వాడిన ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎంత నీట్‌గా చేసినా సరే వాళ్ళు స్ట్రైక్ ఎయ్యరు, కాపీరైట్ అలాంటివి ఏస్తారు. అండ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడతాయి ఎక్కువగా అలాంటి వీడియోస్‌కి. అలాంటి వీడియోస్ మీరు చేయమాకండి. అంటే చేసి నార్మల్‌గా పెట్టేసేయండి. వీడియోస్ తీసి నార్మల్‌గా పెట్టేసేయండి, ఏం కాదు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వ్యూస్ రాకపోయినా పర్లేదు, నిదానంగా గ్రో అవుద్ది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, నా ఛానల్ గ్రో అయిపోయింది, బాగా ఎక్కువ వ్యూస్ వచ్చేసినాయి, లైక్స్ వచ్చినాయి, చాలామంది పెరిగిపోయారు, నాకు లైక్స్ కూడా చేశారు చాలామంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. లాస్ట్కి వెళ్ళేసరికి, మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళేసరికి కాఫీ రైట్స్, స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ చాలా పడతాయి. అందుకనే మీరు చేసిన వీడియోస్ అలాగా కొంతవరకు చేయండి. అంతమించి ఏం వెళ్ళొద్దు. నిదానంగా వీడియోస్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.